హలో అండి, అందరికీ నమస్కారం. ఇందులో ఈ వీడియోలో ఇల్లులు క్లీన్లీనెస్ ఎన్వైర్న్మెంట్ గురించి మాట్లాడుకుందాము. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి, ఫ్యామిలీసే. వాళ్ళు ఎలా ఉంటారంటే మొత్తం పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండే, ఇల్లంతా సామాను ఉంటుందన్నమాట. ఎక్కడ అంటే హాల్లోకి వచ్చి కూర్చుందామంటే చైర్ మీద సామాను, చైర్ పక్కన సామాను, కింద మొత్తం ఫ్లోర్ మీద సామాను, బెడ్రూమ్లోకి వెళ్తే బెడ్ మీద మొత్తం సామాను. అసలు ఎలా ఉంటుందంటే ఇల్లంతా ఇది ఇల్లా చెత్తకుండా అనేటట్లుగా కనిపిస్తుంటుంది అనమాట. మళ్ళీ అలాంటి ఫ్రెండ్సే ఇంటికి ఎవరైనా ఫ్యామిలీనో ఎవరైనా ఫ్రెండ్సో వస్తున్నారు అంటే ఒక 2 hours తీసుకొని అసలు ఎట్లా తెలుసా అండి, ఇల్లంతా నీట్గా చేసేస్తారనమాట. ఎట్లా నీట్గా అంటే ఇంక అసలు ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరూ చూడగానే ఓ వావ్, చాలా నీట్గా పెట్టుకుంది, చాలా ఆర్గనైజ్డ్, చాలా బాగుంది అని. ఇలాంటి జనాల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది తెలుసా అండి, నలుగురు చూసేటందుకు ఎలా ఉంది అనేది ఇంపార్టెన్స్, మన మనసుకి మనం ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెన్స్ కాదు. ఇట్లాంటి వాళ్ళకి ఏం ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నలుగురు చూడడానికి వస్తున్నారంటే చూసి ఏదన్నా మాట అంటారేమో అని చెప్పేసి ఆలోచన వచ్చింది. నలుగురు చూడడం గురించి ఎందుకండి, నువ్వు ఎక్కడ తింటున్నావో, ఎక్కడ పండుకుంటున్నావో, ఎక్కడ ఉంటున్నావో అక్కడ ప్రశాంతంగా ఉండే అవసరం లేదా? అక్కడ నీట్గా ఉండే అవసరం లేదా? అక్కడ నీట్గా పెట్టుకునే అవసరం లేదా? అంటే జనాలు ఎలా మారిపోయారంటే మనము నీట్గా ఉండాలి, నా మనస్సుకి ఇది నీట్గా దీన్ని ఎక్కడిదక్కడ పెట్టేసి నీట్గా సర్ది పెట్టుకోవాలి అనే ఆలోచన దగ్గర నుంచి ఎవరైనా చూస్తే ఏదైనా అంటారేమో, ఒకరికి నేను నీట్గా కనిపించాలి అనే తీరుగా మారింది. ఇక్కడ నీట్గా పెట్టుకునే అమ్మాయి ఉద్దేశం ఎట్లుంటుందంటే, నా మనసుకి ఇది ఇట్లా చిల్లర కల్లరగా పడేస్తానో చెత్త చేసేస్తానో నా మనసుకి నచ్చట్లేదు అని చెప్పేసి అమ్మాయి సర్దేస్తుంది. అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసుకునే అమ్మాయి చిందరవందర చేసే అమ్మాయికి ఉండే థాట్ ప్రాసెస్ డిఫరెన్స్ చూస్తున్నాము. నీట్గా ఆర్గనైజ్ చేసుకునే అమ్మాయి ఏంటంటే అమ్మాయి మనస్సుకి అట్లా పిచ్చిగా చేసేయటం, పిచ్చిగా పడేయటం, అవి పడేసి వదిలేయటము ఆ అమ్మాయి మనసుకి నచ్చట్లేదు. అందుకని ఏం చేస్తుందంటే అమ్మాయి ఎక్కడ ఏది పడితే దాన్ని అక్కడ క్లీన్ చేసుకుంటూ నీట్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఏది పడితే అక్కడ పడేసే అమ్మాయి ఆలోచన ఎలా ఉంటుందంటే, నలుగురు చూడ్డానికి ఏమనుకుంటారు, నలుగురు మాట్లాడే మాటలు ఏమొస్తాయి, నలుగురి ముందు నాకు ఒపీనియన్ ఏం రావాలి, నలుగురి బ్రెయిన్లో నా మీద ఆలోచన ఏం రావాలి అంటే ఈ అమ్మాయి నలుగురు కోసం బతుకుతుంది. ఆ అమ్మాయికి ఎట్లా బతకాలి, ఏం కావాలి, ఆ అమ్మాయి మనసుకి ఏం కావాలి అనే క్లారిటీ ఆ అమ్మాయికి లేదు. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇక్కడ అమ్మాయి అబ్బాయి అనే భేదం లేదు. ఈ నీట్నెస్ విషయాలకు వచ్చేటప్పటికి, క్లీన్లీనెస్ విషయాలకు వచ్చేటప్పటికి మనమేమి పక్క రోజులకి వెళ్ళి పని చేస్తలేమండి. మనం ఉంటున్న బట్టలు నీట్గా పెట్టుకోవటం, సర్దుకోవటం, మనం వండుకుంటున్న గిన్నెలు గరిటెలు అవి నీట్గా పెట్టుకొని సర్దుకోవటము, మనం ఉంటున్న ఎన్వైర్న్మెంట్, మనకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చినవి ఎక్కడవక్కడ ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవటము, అలాంటి మినిమం బేసిక్ కూడా చేసుకోవడానికి టైం లేదు, మనకి టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు, వాటి మీద ఫోకస్ లేదు, ఇంటి మీద శ్రద్ధ లేదు. మరి ఏం జనరేషనో, ఏం మనుషులో, ఏ విధమైన ఆలోచనో, ఎంత గొప్ప థింకింగో, ఎంత గొప్ప యాటిట్యూడో, ఎంత గొప్ప నేచరో, నలుగురు చూడడం కోసం బతకడం ఏంటో అది నాకు అర్థం కాలేదండి. మీకు ఏదైనా అర్థమైతే చెప్పండి నాకు.